హలో ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు రాజశేఖర్ అండి. నేనొక ఫుల్ టైమ్ ట్రేడర్‌ని. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు నేను డెవలప్ చేసిన యాదమ్మ ట్రేడింగ్ సిస్టమ్ అనే ఇండికేటర్ గురించి ఈ వీడియోలో ఫుల్ ఫెజ్‌గా కవర్ చేస్తాను. దాని యొక్క ఉపయోగాలేంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా వర్కౌట్ అవుతది? ఏ సెగ్మెంటేషన్స్‌లో వర్కౌట్ అవుతది. అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతం నేను బిట్‌కాయిన్ ఓపెన్ చేశాను. సో, ప్రస్తుతం ఇది రన్నింగ్ ఉంటది కాబట్టి క్లియర్‌గా మీకు అర్థమవుతదని. బేసిక్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండేలా చేస్తాను. తర్వాత మన ఇండియన్ మార్కెట్ లైవ్ పెట్టి అదొక వీడియో చేస్తాను. ఇది ఫస్ట్ పార్ట్ అవుతది. అది సెకండ్ పార్ట్ అవుతది. అబౌట్ మై టూల్ అనమాట. సో, ఈరోజు బిట్‌కాయిన్ యొక్క బిహేవియర్ చూద్దాం. మొదటగా మనం మన యొక్క టూల్ యొక్క డాష్‌బోర్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మార్కెట్ ఏఐ బయాస్, ఏఐ మార్కెట్ స్టేట్, ఏఐ పేస్, ఏఐ కాన్ఫిడెన్స్, బయర్స్ స్ట్రెంత్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్, ట్రేడ్స్ యూజ్డ్ అంటే రోజుకు మనం ఎన్ని ట్రేడ్ చేయాలనుకుంటాం? జస్ట్ 4 ట్రేడ్స్ అనుకుందాం. సో, 4 ట్రేడ్స్‌లో ఎన్ని ట్రేడ్స్ యూజ్ అయినాయి? ప్రస్తుతానికి మార్కెట్ మనకు ఎలాంటి ట్రేడ్స్ ఇవ్వలేదు. ఏ టైమ్ ఫ్రేమ్‌లో? 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. టార్గెట్ మోడ్ అంటే మనకు ఈ ట్రేడ్స్ ఎలా డిఫైన్ అయి ఉంటాయంటే 1:2 రేషియో, 1:1 రేషియో, 1:2 రేషియో, 1:3 రేషియోలో మనకు టార్గెట్స్ అనేది మార్కెట్ స్ట్రెంగ్త్‌ని బట్టి ఈ ఏఐ మనకు స్టాప్ లాస్ టు టార్గెట్ బై సిగ్నల్ ఫిగర్ అయినప్పుడు అది ఫ్లాట్ చేస్తదనమాట. మనకు సిగ్నల్స్ చూపిస్తది క్లియర్‌గా. ఎంతవరకు వెళ్తదా మార్కెట్, ఎక్కడ స్టాప్ లాసు, ఎక్కడ టార్గెట్ అనేది. ఫైనల్‌గా మార్కెట్ యొక్క స్టేట్ అంటే రేంజ్. ఈ 4 ఒక రేంజ్‌లోనే ఉన్నాయి. ఇక్కడ మనకిక్కడ చూపిస్తుంది రేంజ్ అండ్ వెయిట్ అని చెప్పి. ఇదొక క్యాండిల్ లో హైలోనే ఆడుతున్నట్టుగా మనకు చూపిస్తుందనమాట మార్కెట్. ఒక రేంజ్ స్టక్ అయ్యి ఉంది. ప్రస్తుతానికి ట్రేడ్ చేయడానికి కుదరదు ఈ మార్కెట్‌లో. ఇలాంటి మార్కెట్‌లో. ఇక్కడ నుంచి ఏందంటే ఫుల్ ఓబీ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉండే ప్రీవియస్‌గా. సో, ఇక్కడ నుంచి ఇమ్మీడియేట్‌గా ఫుల్ బ్యాక్ వచ్చేసింది. పైన ఒక ఆర్డర్ బ్లాక్ ఉండే ఇంతకుముందు టైమ్ ఫ్రేమ్. సో, అది క్లోజ్ అయిపోయింది. ఆర్డర్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి. ఇది కూడా ఒక పెద్ద హ్యూజ్ ఆర్డర్ బ్లాకే. ఇగో ఓబీ, బేర్ ఓబీ. పెద్ద విక్ ఇచ్చాడు ఈ క్యాన్. ఇదంతా ఆర్డర్ బ్లాక్ ఇదంతా. ఇక్కడ వరకు వెళ్ళాలి మార్కెట్. ఈ ఆర్డర్ బ్లాక్ డిమాండ్ జోన్ కూడా వర్కౌట్ అయింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఫుల్ బ్యాక్ బయర్స్ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్‌ని అప్ సైడ్ మూవ్ చేశారనమాట. ఇక్కడ మనకి వైటీఎస్ వాల్యూమ్ డెల్టా అని ఒక డాష్‌బోర్డ్ ఉంటది. ఇందులో ఈ రన్నింగ్ క్యాండిల్ యొక్క బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూపిస్తదనమాట ఇక్కడ. బయర్స్ డామినేషన్ చేస్తున్నారా? సెల్లర్స్ డామినేషన్ చేస్తున్నారా? అనేది ఈ యొక్క డాష్‌బోర్డ్ మనకు క్లియర్‌గా అర్థమవుద్ది. ప్రీవియస్‌గా మనకి బయర్స్ డామినేషన్ చేసి స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే బయర్స్ ఎంట్రీ అయినట్టు లెక్క ఇందులో ఈ క్యాండిల్‌లో. సో, నెక్స్ట్ క్యాండిల్ కూడా బయర్సే డామినేషన్ చేస్తున్నారు. లేదు సెల్లర్స్ డామినేషన్ చేశారంటే ఇమ్మీడియేట్‌గా మార్కెట్ డౌన్‌కొచ్చేస్తది.
మళ్ళీ ఈ ఓబీ ఈ ఆర్డర్ బ్లాక్‌లు వచ్చి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం తీసుకుంటే అప్పుడు చాలా స్ట్రాంగ్ మొమెంటం మార్కెట్‌కి ఉంటదనమాట. ప్రస్తుతానికైతే ఆహ్, ఈ యొక్క వీక్లీ ఓపెన్ పాయింట్ ఈ లైన్. వీక్లీ ఓపెన్ పాయింట్‌ని ఒక రీటెస్ట్ చేసి పుల్ బ్యాక్ అవుతుంది మార్కెట్ ప్రస్తుతానికి. ఈ వీక్లీలో అంటే సాటర్డే వరకి. ఆ వీక్ యొక్క ఓపెన్ పాయింట్‌ని టచ్ చేసి రీటెస్ట్ అయ్యి ఎళ్ళిపోతున్నాడు. సపోర్ట్‌గా తీసుకొని మార్కెట్ ప్రస్తుతానికి అప్ సైడ్ ఎళ్తుంది. 100% బయర్స్ డామినేషన్ ఇప్పుడు సెల్లర్స్ అని. ఇదొక డాష్‌బోర్డ్ మనకి. క్లియర్ కట్‌గా ఎంట్రీస్ తీసుకోవడానికి కాన్ఫిడెన్స్ వస్తది. చూడు ట్రెండ్ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోయింది. బుల్ ట్రెండ్‌కొచ్చేసింది. ట్రెండింగ్‌గా ఉంది. ఏ కాన్ఫిడెన్స్ 75% ఉందంటే మనం కళ్ళు మూసుకొని కాల్ సైడ్ ఐ మీన్ బై చేసుకొని కూర్చోవచ్చనమాట. మన నిఫ్టీలో అయితే కాలు బై చేసి కూర్చుంటాం. అది టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకొని క్లియర్‌గా ట్రేడ్ అనేది సో, ప్రస్తుతానికి ఇదొక డాష్‌బోర్డ్. ఈ క్విక్ హెల్ప్ ఏంటంటే మన టూలు ఏ బేస్ మీద వర్కౌట్ అవుద్ది? ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి? ఏంటి? మన టూల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ ఆహ్, ఎజెండా ఏంటి? మార్కెట్ అనేది ఇక్కడ చూపిస్తదనమాట. 5, 6 పాయింట్లు ఉంటది. అది చూసుకోవాలి. మనం ఇందాక చూసాం గదా! ఇఫ్ YTS AI bias or AI market state is range, avoid trades even if signals up. అంటే మనకు ఇందాక రేంజ్ అనేవి ఉంది గదా! ఆ టైంలో మనకు బిఫోర్ దట్ బై సిగ్నల్ పడి ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్ ఉంది. మనం ట్రేడ్ తీసుకోలేదు ఇప్పటికి. పడినా గానీ మనకు తెలియక తీసుకోలేదు. సో, ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోకూడదు అని ఒక నోట్ అనమాట. ఒక అలర్ట్ అనమాట ఇక్కడ. అది ఇక్కడ ఈ క్విక్ హెల్ప్ అనేది మనకు హెల్ప్ చేస్తది. కొన్ని ఇందులో యాడ్ చేయాలి. అవి యాడ్ చేస్తాను. ఒక 2, 3 డేస్ తర్వాత. మన టూల్‌లో సెట్టింగ్స్ ఏం జేసుకోవాలి? మేజర్ సెట్టింగ్స్. ఇవి యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటాయండి. మీరు బై కలర్ వేరే కలర్ వస్తది. ఈ కలర్ వస్తది. మీరు ఈ కలర్ చేంజ్ జేసుకోవచ్చు. లేదంటే అదే కలర్ వచ్చే విధంగా నేను డిఫాల్ట్ పెట్టేస్తాను దీంట్లో. అన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటాయండి. ఎలాంటివి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా ఉంటాయి. అన్నీ టిక్ పెట్టుకోండి. ఇదేంటంటే ఈ ష్ ఇదేంటంటే ఇది అన్టిక్ పెట్టేస్తే మనకు బై సెల్ సిగ్నల్స్ అని అన్టిక్ ఇలా అనమాట. ఈ లైన్స్ కనిపించవు. మనకు బై సెల్ సిగ్నల్ కనిపించవు. ఎస్ఎల్ టార్గెట్ లైన్స్ డాష్‌బోర్డ్ వద్దనుకుంటే అన్టిక్ పెట్టేసుకుంటే డాష్‌బోర్డ్ వెళ్ళిపోద్ది. ఇది డాష్‌బోర్డ్ ఎప్పుడూ ఆన్‌లోనే పెట్టుకోవాలి. ఇది ఎస్ఎంసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇంబాలెన్సు ఇవన్నీ ఉంటాయి కదా! కొన్ని సబ్జెక్ట్ ఉంటది ఎస్ఎంసిలో. స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో. దానికి సంబంధించిన ఆహ్, డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయన్నమాట. సో, ఎస్ఎంసి బేస్ చేసుకొని మనకు బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఫెయిర్ వాల్యూ గ్యాప్. మనకు క్యాండిల్‌కి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటది. ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అది హయ్యర్ టైమ్ ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఫుల్‌గా గ్యాప్స్ వండుకుంటాయి అన్నమాట. ఈ క్విక్ హెల్ప్ మీకు అవసరం లేదనుకుంటే టిక్ పెట్టేసుకో. మిగతా అన్నీ పెట్టేసుకోవాలండి.
ఎఫీజీ. నాకు ఎఫీజీ కూడా అవసరం లేదు అంటే అంటికి పెట్టేసుకోండి. సప్లై జోను, డిమాండ్ జోన్ కూడా నాకు అవసరం లేదనుకుంటే అంటికి పెట్టుకోండి. కానీ ఇవి ఉంటే చాలా బాగుంటుందని. ఇదేంటంటే ఆటో డిలీట్ ఎస్ఎల్ అండ్ టీపీ ఆఫ్టర్ ఎగ్జిట్ అంటే మనకు ఒక ట్రేడ్ సిగ్నల్, ఒక ట్రేడ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ ఇక్కడ బై సిగ్నల్ పడింది. ఎస్ఎల్ ఇది టార్గెట్, ఇది ఆల్మోస్ట్ టార్గెట్ 95-98% కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్లో మేబీ టార్గెట్ ఇవ్వచ్చు. ఐదర్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డిమాండ్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఆప్షన్ ఏంటంటే ఆటో డిలీట్ ఎస్ఎల్ టీపీ ఆఫ్టర్ ఎగ్జిట్ ఇది టిక్ చేసి ఉంటే మీకు ఏమవుతుందంటే ఒకవేళ స్టాప్ లాస్ కొట్టినా, టార్గెట్ కొట్టినా, ఏది ట్రిగ్గర్ అయినా మనకు ఆటోమేటిక్గా ఇవి వెళ్ళిపోతుందన్నమాట. అంటే హైడ్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి. మనకు స్టాప్ లాస్ కొడితే ఒక పాపప్ వస్తుంది, లేదా టార్గెట్ కొట్టినా ఒక పాపప్ వస్తుంది. బై సైడ్ టార్గెట్ హిట్, బై టార్గెట్ హిట్ అని, బై ఎస్ఎల్ హిట్ అని ఒక పాపప్ వచ్చేస్తుంది. ఓకే, ఇదేంటంటే ఈ లైన్స్ అంటే ఎన్ని ట్రేడ్స్, 4 ట్రేడ్స్ యొక్క స్టాప్ లాస్, టార్గెట్ యొక్క బ్యాక్ ఎండ్లో స్టోరేజ్ అయి ఉంటాయండి. అది దాని నెంబర్ అనమాట ఇది. ఇవన్నీ ఆటోమేటిక్గా సెలెక్షన్ చేసే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ చేయకూడదు. మీరు వీక్లీ ఓపెన్ లైన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదు లేబుల్ అంటే వీక్లీ ఓపెన్ పాయింట్ అనే టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ యొక్క లేబుల్ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మన నిఫ్టీలో ప్రీ మార్కెట్ ఉంటుంది. ఆ ప్రీ మార్కెట్ ఓపెన్ పాయింట్ దాని యొక్క కలరు, దాని లైన్ యొక్క కలరు, లేబుల్ యొక్క కలర్ అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే షో ప్రీవియస్ ట్రేడ్స్ ఎస్ఎల్ అండ్ టీపీ. ఇది ఎందుకు మనకు అంటే ప్రీవియస్ ట్రేడ్స్ యొక్క స్టాప్ లాస్, టార్గెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది రన్నింగ్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒక బై సిగ్నల్ వచ్చింది, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇచ్చింది ఆటోమేటిక్. ఇక్కడ బై చేసిన వాళ్ళకి, ఇక్కడ బై చేసిన వాళ్ళకి ఇది టార్గెట్. అంటే ఇంత చిన్నగా ఇచ్చింది, ఇంత పెద్ద, ఇంత హ్యూజ్ అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇంత రేంజ్ ఉంది. అంటే 1:3 అనమాట. ఇది 1:1. అంటే ఇది ఎలా డిఫెండ్ అవుతుంది మార్కెట్ ఇక్కడికే ఎందుకు పెట్టింది అంటే మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్ట్రక్చర్ రెండిటి పైన బేస్ అయ్యి మనకి ఈ స్టాప్ లాస్, టార్గెట్ అనేది ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ టార్గెట్, స్టాప్ లాస్ ఇవ్వదు. సో ఇట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఏఐ బేస్ అనమాట. అదే క్యాల్కులేషన్ చేసి మార్కెట్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రక్చర్ని బట్టి మనకు స్టాప్ లాస్, టార్గెట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది, టార్గెట్ ఇక్కడ ఇచ్చింది, బట్ ఫుల్ బ్యాక్ అయ్యాడు. ఈ ఫుల్ బ్యాక్లో మనకు ఎక్సిట్ అనే లేబుల్ వస్తుంది. అంటే అది రీసెంట్గా డెవలప్ చేశాను. ఇగో ఈ క్యాండిల్లో ఇక్కడ మనకు ఇది తీసేస్తే కనిపిస్తుంది. ఎక్సిట్ బై ఎందుకు అంటే ఇక్కడ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. అది కొట్టక ముందుకే మనకు ఎక్సిట్ బై అనే సిగ్నల్ పడింది. మనం ఎంట్రీ పాయింట్ నుంచి కొంచెం కింద ఈ యొక్క స్టాప్ లాస్ కొట్టక ముందుకే ఎక్సిట్ బై అని చెప్పేస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్. ఇక్కడ మనకు కూడా అలాగే ఒక లేబుల్ రావాలి, బట్ రాలేదు. అది ఎందుకంటే వాల్యూమ్స్ స్ట్రాంగ్గా లేవు కాబట్టి ఆ సింబల్ రాలేదన్నమాట. ఫుల్ బ్యాక్ అనేది మార్కెట్ రివర్స్ ఇమ్మీడియట్గా వస్తుంది కదా హ్యూజ్ క్వాంటిటీతో. సో అందుకని అక్కడ సింబల్ చూపించలేదు. బేసిక్గా చూపిస్తుంది, ముందుగానే ఎక్సిట్ అవ్వచ్చు. మనం హ్యూజ్ లాస్ కాకోకముందే మనం ముందుగా ఎక్సిట్ అయ్యే ఛాన్సెస్. ఈ ఎక్సిట్ సెల్ అనే ఒక వార్నింగ్ సింబల్, ఫుల్ బ్యాక్ సింబల్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం ఎక్సిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇందులో అన్ని ఆప్షన్స్ సెలెక్షన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఏది
అన్‌సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి తప్ప షో ప్రీవియస్ ట్రేడ్స్ అండ్ ఎస్ఎల్‌టిపి. మీకు ఇందులో ఎన్ని ట్రేడ్స్ యొక్క పాస్ట్ లైన్స్ కావాలి. టార్గెట్స్ ఎన్ని ఇచ్చినాయి, స్టాప్ లాస్ ఎన్ని ఇచ్చినాయి మనం ఒక 4 వరకు లిమిట్ పెట్టానండి నేను. ఆ 4 వరకు మనము సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈవెన్ 5, 10 కూడా చూసుకోవచ్చు. బట్ చార్ట్ అంతా జిగ్‌జాగ్ అయిపోతే మీకు ఈజీగా తెలీదనమాట. ఇంకొక మేజర్ అడ్వాన్స్ ఏంటంటే మనకిందులో ఎర్లీ సెల్, ఎర్లీ బై అనే సిగ్నల్ మనకొస్తదది. అది ఎలా వర్కౌట్ అయితదంటే ఇక్కడ మనకు ఎర్లీ సెల్ సిగ్నల్ ఇదంతా మనం క్యాప్చర్ చేయొచ్చు. బట్ సెల్ సిగ్నల్ ఇవ్వలేదు. టార్గెట్ స్టాప్ లాస్ ఇవ్వలేదు. బట్ ఎర్లీ సెల్ సిగ్నల్ వచ్చింది. కవర్ అయిన తర్వాత ఇక్కడ ఎర్లీ సెల్ సిగ్నల్ చేసినా మనం ఈజీగా ఒక 10, 20 పాయింట్లు క్యాప్చర్ చేయొచ్చు. ఇందులో మన నిఫ్టీ ఆప్షన్స్‌లో. సో, అది మనకు ఆ యొక్క సిగ్నల్స్ కనిపించాలి అనుకుంటే ఇది టిక్ చేసి పెట్టాలి. నాకు అదొద్దు అనుకుంటే అన్‌టిక్ చేస్తే సరిపోతుంది. ఇవి ఆర్డర్ బ్లాక్స్ అండి. ఇగో ఇది ఆర్డర్ బ్లాక్. ఇవి ఎప్పుడు సెలెక్షన్ చేసి పెట్టుకోవాలి. ఈ ట్రేడింగ్ మోడ్ అనేది ఎప్పుడూ అడ్వాన్స్‌లో ఉంచాలండి. సింపుల్‌లో ఉంచితే మాత్రం మనకు ఇలా కనిపిస్తది చార్ట్ అంతా. చార్ట్ అంతా ఇలా ఉంటుంది. బట్ మనకు అది అడ్వాన్స్‌లో ఉందనుకోండి. ఈ అడ్వాన్స్ దేనికోసం అనుకుంటే లిక్విడిటీ. లిక్విడిటీ మనకు ఎక్కడెక్కడ లిక్విడిటీ ఉంది అనేది మనకు తెలుస్తది. ప్రీవియస్ లిక్విడిటీ ఇక్కడుంది. దిస్ ఈస్ కాల్డ్ లిక్విడ్. ఇక్కడ లిక్విడిటీ ఉంది. గ్రాబ్ చేయాలంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్. వాళ్ళ స్టాప్ లాసులు కొట్టాలి. ఇక్కడ చేసిన వాళ్ళు స్టాప్ లాస్ కొట్టాలంటే పైకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు బై సిగ్నల్స్, టార్గెట్లు వస్తాయండి. టోటల్‌గా ఇది ఏఐ అనమాట. చాలా ఈజీగా ప్రాపర్ ట్రేడ్స్ ఇస్తది. ఎప్పుడో ఒకసారి మానిప్యులేషన్ మన నిఫ్టీలో ఇండియన్ మార్కెట్‌లో మానిప్యులేషన్ జరుగుతూ ఉంటది. ఆప్షన్స్‌లో అండ్ ఇండెక్స్‌లోను. సో, అలాంటి టైంలో మనం ట్రాప్ అవుతామే తప్ప మిగతా టైంలో ప్రాపర్ ట్రేడ్స్ వస్తాయి. ఆ లాస్‌ని కవర్ చేస్తూ మనకు మంచి ప్రాఫిట్‌నిచ్చే సెటప్ అండి ఇది. ఈ ఇండికేటరు. ఏంటంటే టెలిగ్రామ్ అలర్ట్స్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో, అందులో మనకు ఈ బై సిగ్నల్ రాంగానే దాని యొక్క స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత అనేది మనకు మెసేజ్ వస్తదనమాట. ఏదైతే నిఫ్టీ ఆప్షన్స్ అయితే ఆప్షన్స్. అది దాని యొక్క అలర్ట్ అనమాట. సెలక్షన్ పెట్టుకుంటే పెట్టుకోవాలి. లేకుంటే లేదు. ఇదేంటంటే మనకు స్టాప్ లాస్ కొట్టినా, టార్గెట్ కొట్టినా ఒక పాపప్ వస్తది. ఇక్కడ ఈ సెంటర్‌లో. బై టార్గెట్ హిట్ అని, బై స్టాప్ లాస్ హిట్ అని ఒక పాపప్ వస్తది. పాపప్ యొక్క అలర్ట్ చూయించాలా వద్దా అనేది ఇక్కడనమాట. డ్యూరేషన్ ఎన్ని బార్లు అంటే 2 బార్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్‌లో మనకు టార్గెట్ ఇచ్చిందనుకోండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మనకు చూపిస్తదనమాట. ఇది టార్గెట్ హిట్ అయిందని. దట్ ఈస్ ద మీనింగ్. ఇది పాపప్ అలర్ట్ రావడానికండి. ఇదంతా ఫుల్ ఎఫ్‌ఈజీ కలర్ చేంజ్ చేసుకోవడానికి, వేరే ఎఫ్‌ఈజీ కలర్ చేంజ్ డిమాండ్ జోన్ కలర్ చేంజ్ చేసుకోవడానికి, సప్లై జోన్ కలర్ చేంజ్ చేసుకోవడానికి. ఈ మిటిగేషన్ ఏంటంటే ఇది సప్లై జోన్ అనుకుందాం. సారీ ఇది డిమాండ్ జోను. ఈ డిమాండ్ జోన్ ఏం జరిగింది? మిటిగేట్ అయ్యింది. మిటిగేషన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్షన్ చేంజ్ అయిపోతది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సప్లై జోన్, డిమాండ్ జోన్ గాని మిటిగేటెడ్ అయిందని అక్కడి నుండి మార్కెట్ రివర్సల్ అవుద్ది. చాలా సినారియోస్ చూసాను నేను. ఈవెన్ ఇది ఒక ఫుల్ ఓపీ అన్నమాట. ఆర్డర్ బ్లాక్. ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని మళ్ళీ ఒక రీటెస్ట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. దట్ ఈస్ ద మీనింగ్. టూల్ యొక్క థింగ్స్ ఇవ్వండి. ప్లస్ టోటల్‌గా సో, మీ ఇందులో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం ఆటోమేటిక్ డిఫాల్ట్‌గా
సరిపోతుంది. క్లియర్ డైరెక్షన్. ఈ టూల్ ఏంటంటే మనకి అన్ని టైమ్ ఫ్రేమ్స్‌లో వర్కౌట్ అవుతది. 3 మినిట్స్, 5 మినిట్స్, ఈవెన్ 1 మినిట్‌లో అయితే చాలా డిస్టర్బెన్స్‌డ్ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎళ్లి బై సిగ్నల్ ఇక్కడ బై చేసి 120 120 పిప్స్ మనము క్యాప్చర్ చేయొచ్చు. దేంట్లో బిట్‌కాయిన్‌లో. ఇక్కడ బై సిగ్నల్ పడింది. స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది. దీన్ని లాస్ ఎలా బై సిగ్నల్ 3 మినిట్స్. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు బై సిగ్నల్ పడిన వెంటనే ఎంట్రీసు మార్కెట్ మొమెంటమ్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇయ్యొచ్చు. ఇమ్మీడియేట్‌గా ఎంట్రీస్ మన ఆప్షన్స్‌లో, నిఫ్టీ ఆప్షన్స్‌లో. స్టాక్స్‌లో అయినా పర్లేదు. ఒక లైట్‌గా ఇప్పుడు 39 ఈఎంఏ, ఈ 15 ఈఎంఏ 30 డేస్ దాటి ఉందనుకోండి. రీటెస్ట్‌కి వచ్చాక ఎంట్రీస్ చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుద్ది. అంటే ఈ లాస్‌ని మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ అయిందనుకోండి చాలా తక్కువ అయిపోద్ది. ఎప్పుడైనా మనం బ్యాక్ అయితుంది. రీటెస్ట్ అయ్యి మార్కెట్ ఎప్పుడైనా ఫుల్‌గా అప్ సైడ్ మొమెంటమ్ ఇచ్చినప్పుడు ఒక ఫుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ మొమెంటమ్ అప్ సైడ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అట్లా అప్పుడు మనకు స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది నేను అంటుంది. ఏ టైం ఫ్రేమ్ ఈ రేంజ్ బ్రేక్ అవుతే ఈ వ్యాప్‌ను ఇప్పుడు ఈ స్టాప్ లాస్ కూడా టార్గెట్ వస్తుంది. లిక్విడిటీని గ్రాబ్ చేయాలి. స్టాప్ లాస్ కొట్టేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ గ్రాబ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను మళ్ళీ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇది యాదమ్మ ట్రేడింగ్ సిస్టమ్. ఈ టూల్ మీరు ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ అని టైప్ చేసి సెర్చ్ బార్లో యాదమ్మ అని టైప్ చేస్తే మీకు ఇలా యాదమ్మ ట్రేడింగ్ సిస్టమ్ అని వస్తుందండి. అది మీరు యాడ్ చేస్తే సరిపోతుంది మీ చార్ట్లోకి. ప్రస్తుతానికి ఇది ఈ ఎంట్రీ ద్వారా నేను యాక్సెస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇది కూడా తీసేయబోతున్నాను 5 రోజుల్లో.
ఓన్లీ ఇన్వైట్ మాత్రమే నేను ఎవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ టూల్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. మీకు నా టూల్ ఒక 5 డేస్ యాక్సెస్ ఫర్ డెమో పర్పస్ కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మీ ట్రేడింగ్ యూజర్ నేమ్ ద్వారా మీకు యాక్సెస్ ఇస్తాను. 5 డేస్ ఫ్రీ ట్రయల్‌కు. దీని గురించి మీకు క్లియర్‌గా అర్థం కావాలనుకుంటే మీరు దీనిలో చదువుకోవచ్చు. ఏంటి ఈ టూల్ ఎలా వర్క్ అవుద్ది? ఏమన్నా కొత్త అప్డేట్స్ వస్తే నేను ఇందులో పోస్ట్ చేస్తాను. ఏం అప్డేట్స్ వచ్చాయి ఏంటనేది. ఇప్పుడు నేను చాలా అప్డేట్స్ చేశాను ఈ టూల్‌లో. సో, అవి ఈ 2, 3 డేస్‌లో నేను అప్డేట్ చేస్తాను. అది మీరు కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు ఈజీగా ఈ సి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! అక్కడ క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ సోర్స్ కోడ్ అని వస్తదండి. అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. నా ఛానలు లింక్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ ఉంది. గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆప్షన్స్‌లో మీకు మన ఇండియన్ మార్కెట్‌లో ఎలాంటి డౌట్లున్నా గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ 30 మినిట్స్‌లో సెల్ సిగ్నల్ ఇక్కడ పడింది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కొట్టడానికెళ్ళింది. కొట్టలేదు. లాస్ట్‌లో పిన్ పాయింట్‌లో రిజెక్షన్ చేసింది. టార్గెట్ ఇది రేపటికి మండేకి. సో, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతే ఈ టార్గెట్ మనకి ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేస్తది. అంటే కింద గ్యాప్ ఉంది కదా బాగా. సో, ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే రావాల్సిందే. చూద్దాం. ఇదొక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఫిల్ చేయాలంటే 25,000 వరకి రావాలి. మీన్ ఇదొక పెద్ద ఆర్డర్ బ్లాక్ మనకి. 25,700, 600, 900 వరకి చాలా హ్యూజ్ ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ ఇక్కడ వరకొచ్చి పుల్ బ్యాక్ అవుతదని నేను అనుకుంటున్నాను. మార్చ్ వరకి. వెంబడే కాదండి. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఫుల్ ఎఫీ సారీ రాంగ్‌గా ప్రాఫిట్స్ చూడండి. టార్గెట్ ఇచ్చి స్టాప్ లాస్
అవుతాయి. హాయిగా బ్యాక్‌గ్రౌండ్ స్క్రోల్ చేసి టార్గెట్ ఎలా ఇచ్చినా బట్ ఆ గ్యాప్ ఫిల్ చాలా బాగా సాంగ్స్‌లో కామెంట్‌లో